హాయ్ ఫ్రెండ్స్, ఇది మీకు తెలుసా? ఇక ఈసారి సంక్రాంతికి ఏకంగా 5 సినిమాలు పోటీపడనున్నాయి. ఈ పోటీలో హనుమాన్ సినిమా ఒకటి కాగా, మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాకు పోటీగా జనవరి 12న విడుదల కానున్నది. ఇక ఈ సినిమాను సూపర్ హీరో కథతో దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోగా తేజ సజ్జ హీరోగా నటిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ అలాగే తేజ సజ్జ కాంబినేషన్లో గతంలో జమ్మిరెడ్డి సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో హనుమంతుడి పాత్రను అద్భుతంగా చూపించారు అని చెప్పొచ్చు. అయితే ఆ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ, హనుమాన్ సినిమాలో హనుమంతుడిగా నటించింది చిరంజీవినా లేదా అన్నది ఇప్పుడు చెప్పలేను, కానీ హనుమంతుడి పాత్రలో చిరంజీవి గారు నటిస్తే బాగుంటుంది అని ఓ లీక్ అయితే బయటపెట్టాడు. ఇక మా సినిమాలో హనుమంతుడి పాత్రలో ఎవరు నటిస్తున్నారన్నది ఇప్పుడు చెప్పలేను, సినిమాలోనే చూడాలి అని అన్నారు ప్రశాంత్ వర్మ. దాంతో మెగాస్టార్ చిరంజీవి హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారని కొంతమంది బలంగా నమ్ముతున్నారు. మరి హనుమాన్